పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపొందడంతో బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా 2,12,000కు పైగా మెజారిటీతో గెలుపొందడంతో సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు। మళ్లీ ప్రధానిగా మోడీని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని అన్నారు। నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మరోసారి బండి సంజయ్ని ఎన్నుకున్నారని అన్నారు। బండి సంజయ్ కుమార్ గెలుపుకు కృషి చేసిన మండల ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు। పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది। భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మళ్ళీ మూడవసారి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కాబోతున్నారు। దానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఓట్లేసి భారతీయ జనతా పార్టీని గెలిపించిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ పార్లమెంటులో ఉన్నటువంటి ప్రజలు అఖండ విజయం సాధించడం జరిగింది। భారతీయ జనతా పార్టీ మండల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఈరోజు ఇక్కడ బీజేపీ గెలిచిన సందర్భంగా మండల కేంద్రంలో టపాసులు గెలిచి స్వీట్లు పంపిణీ చేసుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకున్నాం। కాబట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబాలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం।